గత వైసీపీ ప్రభుత్వ అరాచకపు పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. తనపై రాజద్రోహం కేసు పెట్టి దాడి జరిగిన రోజే వైసీపీ ఎంత నీచమైన పార్టీనో ప్రజలకు అర్థమైందని అన్నారు. ఇక జగన్ను ఓడించాలని కంకణం కట్టుకొని మరీ ప్రజలు ఓట్లు వేశారని అన్నారు ఆయన. రేపు మరి ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే రోజు మనం పోలింగ్ మొదలెట్టాం. మరి చాలా చోట్ల అర్ధరాత్రి దాటి 14వ తారీఖు దాకా వెళ్ళింది. ఆ గత ప్రభుత్వం ఎవరైతే ప్రజలు దారుణంగా తిరస్కరించారో మరి వాళ్ళు నా మీద రాజద్రోహం కేసు మే 14వ తారీఖు పెట్టి 2021లో మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. సో అదే వాళ్ళ సాగుకు వచ్చింది. డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది. ప్రజలందరికీ వాళ్ళు ఎంత పనికిమాలినోళ్ళో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసిన గోతులో వాళ్ళే పడ్డారు. ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది. సో ఈ రోజు నుంచి రేపు తెల్లారి వరకు లాస్ట్ ఇయర్ జరిగిన దానికి మరి ప్రతీకార దినోత్సవం అనుకోండి. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా వీలైనంత ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తారు.